హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైథాన్‌లో పాపులర్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మ్యాథ్ అలానే ర్యాండమ్ అనే మాడ్యూల్స్‌ని యూజ్ చేసి కొన్ని ఆపరేషన్స్‌ని కూడా పెర్ఫార్మ్ చేసాం. ఈ వీడియోలో మనం ఓఎస్ మాడ్యూల్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మాడ్యూల్ దీనిలో ఉండే ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. అలానే ప్రాక్టికల్‌గా కూడా పెర్ఫార్మ్ చేద్దాం. వాట్ ఈజ్ ఓఎస్ మాడ్యూల్? ద ఓఎస్ మాడ్యూల్ ఇన్ పైథాన్ ప్రొవైడ్స్ ఎ వే టు ఇంటరాక్ట్ విత్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఓఎస్ మాడ్యూల్‌ని యూజ్ చేసి మనం ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా కూడా చూద్దాం. ఇప్పుడు మనం యూజ్ చేయబోయే ఓఎస్ మాడ్యూల్ ఉండే ఫంక్షన్స్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓఎస్ డాట్ గెట్ సిడబ్ల్యూడి ఈ ఫంక్షన్ మనం కరెంట్ డైరెక్టరీని తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఓఎస్ డాట్ సిహెచ్డిఐఆర్ ఇది మనకి ఒక డైరెక్టరీని చేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓఎస్ డాట్ ఎంకేడిఐఆర్ ఇది కొత్త డైరెక్టరీని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓఎస్ డాట్ ఆర్ఎండిఐఆర్ ఇది మనకి ఎంప్టీ డైరెక్టరీని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓఎస్ డాట్ లిస్ట్ డిఐఆర్ ఇది మనకి ఫోల్డర్లో ఉండే ఫైల్స్ అన్నిటిని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓఎస్ డాట్ పాత్ డాట్ ఎగ్జిస్ట్స్ ఈ ఫంక్షన్ మనకి పర్టికులర్ పాత్ ఉందా లేదా అని చెక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓఎస్ డాట్ రీనేమ్ ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం పర్టికులర్ ఫైల్ ఆర్ డైరెక్టరీ నేమ్ ని చేంజ్ చేయొచ్చు. ఓఎస్ డాట్ పాత్ డాట్ గెట్ సైజ్ ఇది పర్టికులర్ ఫైల్ సైజ్ ని తెలుసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఓఎస్ డాట్ పాత్ డాట్ ఈజ్ డిఐఆర్ ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం పర్టికులర్ డైరెక్టరీ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. ఓఎస్ డాట్ పాత్ డాట్ ఈజ్ ఫైల్ ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం పర్టికులర్ ఫైల్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. ఓఎస్ డాట్ రిమూవ్ ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం పర్టికులర్ ఫైల్ ని రిమూవ్ చేయొచ్చు. ఇలా మనం డిఫరెంట్ ఫంక్షన్స్ ని ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇంటరాక్ట్ అవడం కోసం యూజ్ చేస్తాం. అండ్ దీన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా కూడా పెర్ఫార్మ్ చేద్దాం. ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్ మాడ్యూల్ ఉండే ఫంక్షన్స్ అన్నిటి గురించి ప్రాక్టికల్ గా పెర్ఫార్మ్ చేద్దాం. అండ్ దీన్ని మనం పైథాన్ ఇంటరాక్టివ్ మోడ్ లో పెర్ఫార్మ్ చేయబోతున్నాం. సింపుల్ గా మనం టెర్మినల్ లోకి వచ్చి పైథాన్ అని టైప్ చేస్తే సరిపోతుంది. మన టెర్మినల్ ఇంటరాక్టివ్ మోడ్ లోకి చేంజ్ అయిపోతుంది. అండ్ స్టార్టింగ్ మన ఓఎస్ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ ఓఎస్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం, విచ్ ఈస్ ఓఎస్ డాట్ గెట్ సిడబ్ల్యూడి. ఓఎస్ డాట్ గెట్ సిడబ్ల్యూడి అంటే గెట్ కరెంట్ డైరెక్టరీ. అంటే మనం ప్రెజెంట్ ఏదైతే వర్కింగ్ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నామో ఆ డైరెక్టరీ ప్యాత్ ని మనకి ఓఎస్ డాట్ గెట్ సిడబ్ల్యూడి అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఒకసారి ఎంటర్ చేసి చెక్ చేద్దాం. మనకి మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ప్యాత్ ని రిటర్న్ చేసింది. ఒకవేళ మనం ఈ ప్యాత్ నుంచి ఇంకో ప్యాత్ కి చేంజ్ అవ్వాలంటే అప్పుడు మనం ఓఎస్ డాట్ సిహెచ్డిఐఆర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సిహెచ్డిఐఆర్ అంటే చేంజ్ డైరెక్టరీ. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి చేంజ్ అవ్వాలనుకుంటున్నాం? అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మన కాలేజ్ ఫోల్డర్ అని ఇంకో ఫోల్డర్ ఉంది. మనం ప్రెజెంట్ మాడ్యూల్ ప్యాకేజెస్ అనే ఫోల్డర్ లో ఉన్నాం. అండ్ ఇప్పుడు మనం కాలేజ్ ఫోల్డర్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళాలంటే సింపుల్ గా మనం సిహెచ్డిఐఆర్ అనే ఫంక్షన్ లో ఆ ఫోల్డర్ నేమ్ ని మెన్షన్ చేయాలి, విచ్ ఈస్ కాలేజ్ ఫోల్డర్. అండ్ ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేసి చెక్ చేద్దాం. మనకి ఆ ప్యాత్ కి చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ గెట్ సిడబ్ల్యూడి చేద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? కాలేజ్ ఫోల్డర్ అనే ఫోల్డర్ లో ఉన్నాం. ఇలా మనం ఒక ప్యాత్ నుంచి ఇంకో ప్యాత్ చేంజ్ అవ్వాలనేటప్పుడు సిహెచ్డిఐఆర్ అనే ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎంకేడిఐఆర్ అంటే ఏంటో చూద్దాం. కాపీ చేసాం అండ్ ఇక్కడ పేస్ట్ చేసాం. ఎంకేడిఐఆర్ అంటే మనం కొత్త ఫోల్డర్ ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనిలో మనం ఒక నేమ్ ని పాస్ చేయాలి. లెట్స్ సే ఫోల్డర్ అని అనుకుందాం అండ్ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మనకి ఫోల్డర్ అనే నేమ్ తో కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. అది ఎక్కడ క్రియేట్ అయింది? మనకి మన ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ విచ్ ఈస్ కాలేజ్ ఫోల్డర్. ఒకసారి చెక్ చేద్దాం. మనకి కాలేజ్ ఫోల్డర్ లో ఫోల్డర్ అనే నేమ్ తో కొత్త ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది. అది మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ క్రియేట్ చేసిన ఫోల్డర్ ని రిమూవ్ చేయాలంటే మనం ఆర్ఎండిఐఆర్ అనే ఫంక్షన్ ని యూజ్ చేయాలి. అండ్ దీన్ని మనం చూస్తూ రిమూవ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ మనకి ఫోల్డర్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఓఎస్ డాట్ ఆర్ఎండిఐఆర్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. డబల్ కోట్ యూజ్ చేసి ఫోల్డర్ అనే నేమ్ ని మెన్షన్ చేద్దాం. ఇక్కడ మనం ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫోల్డర్ రిమూవ్ అయిపోద్ది. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి ఇక్కడ ఫోల్డర్ కూడా రిమూవ్ అయిపోయింది. అండ్ దాన్ని మనం ఇక్కడ ప్రాక్టికల్ గా కూడా చూడొచ్చు. ఇలా మనం ఎంకేడిఐఆర్ తో ఫోల్డర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అలానే ఆర్ఎండిఐఆర్ తో ఫోల్డర్స్ ని రిమూవ్ చేయొచ్చు. అండ్ మనం రిమూవ్ చేసిన ఫోల్డర్ ఎంప్టీ ఫోల్డర్ అయి ఉండాలి. ఇక్కడ మనం చూడొచ్చు రిమూవ్ అండ్ ఎంప్టీ డైరెక్టరీ. అంటే ఆర్ఎండిఐఆర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఓన్లీ ఎంప్టీ డైరెక్టరీని మాత్రమే రిమూవ్ చేయగలం. ఇప్పుడు మనం లిస్ట్ డిఐఆర్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అండ్ దీన్ని మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం అండ్ ఎంటర్ చేద్దాం. మనకి file2 డాట్ py అని రిటర్న్ చేసింది. అంటే ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నాం? కాలేజ్ ఫోల్డర్ అనే ఫోల్డర్ లో ఉన్నాం. అండ్ దాంట్లో మనకి ఏం ఫైల్స్ ఉన్నాయి? file2 డాట్ py. అందుకే మనకి file2 డాట్ py అని రిటర్న్ చేసింది. అండ్ దీన్ని మనం ఇక్కడ చూడొచ్చు file2 డాట్ py. ఇప్పుడు మనం ఓఎస్ డాట్ పాత్ ఎగ్జిస్ట్స్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సింపుల్ గా కాపీ చేసాం అండ్ ఇక్కడ పేస్ట్ కూడా చేసాం. దీనిలో మనం ఒక ప్యాత్ ని పెట్టాలి. సో సింపుల్ గా మనం ప్యాత్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దీన్ని కాపీ చేద్దాం
అండ్ దీంట్లో మనం దాన్ని పెట్టేస్తే సరిపోతుంది. అండ్ పెట్టేసాం. ఇది మనకి ఏం చేస్తుంది, మనం ఏదైతే ఇప్పుడు ప్యాత్ని పెట్టామో దీంట్లో ఆ పర్టికులర్ ప్యాత్ ఉంటే మనకి ట్రూ అని రిటర్న్ చేస్తుంది, ఒకవేళ లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో ఒకసారి ఎంటర్ చేద్దాం. మనకి ట్రూ అని రిటర్న్ చేసింది, ఎందుకంటే ఆ ప్యాత్ మనకి ఆల్రెడీ సిస్టంలో ఉంది అండ్ దాన్ని మనం ఇక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్యాత్ని తప్పుగా ఇచ్చి కూడా చూద్దాం. ప్యాకేజ్ అని చెప్దాం అండ్ ఎంటర్ చేద్దాం. మనకి ఫాల్స్ అని రిటర్న్ చేసింది, అంటే మనం ఇచ్చిన ప్యాత్ తప్పు అని చూపిస్తుంది. ఇలా మనం ఇచ్చిన ప్యాత్ ఉందా లేదని కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం os.rename అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. దీనిలో మనం టోటల్ గా 2 ఫైల్ నేమ్స్ ని పాస్ చేయాలి. ఒకటి మన దగ్గర ఉన్న ఫైల్ నేమ్ విచ్ ఈస్ file2.py, రెండోది మనం ఏదైతే ఫైల్ నేమ్ కి చేంజ్ చేయాలనుకుంటున్నామో అది. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు, మనకి కాలేజ్ ఫోల్డర్ లో file2.py అనే ఫైల్ ఉంది అండ్ దీని నేమ్ ఇప్పుడు మనం చేంజ్ చేయాలని అనుకుంటున్నాం. దీన్ని మనం file3.py అని చెప్దాం అండ్ ఒకసారి ఎంటర్ చేద్దాం. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మన file2.py అనేది file3.py కి చేంజ్ అయింది. అండ్ మనం మళ్ళీ చేంజ్ చేద్దాం, లైక్ file10.py అని చెప్దాం అండ్ ఎంటర్ చేద్దాం. అండ్ మన file2 file3 కి చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం 3 అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేద్దాం. అండ్ మనకి file10.py కి చేంజ్ అయింది. ఇలా మనం రీనేమ్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం os.path.getSize అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అండ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ కూడా చేసాం. దీనిలో మనం ఒక ఫైల్ నేమ్ ని పాస్ చేయాలి. file10.py అనే ఫైల్ నేమ్ ని పాస్ చేద్దాం అండ్ ఒకసారి ఎంటర్ చేద్దాం. మనకి 0 అని రిటర్న్ చేసింది, ఎందుకంటే file10.py లో ఏం డేటా లేదు కాబట్టి. అండ్ ఒకసారి మనం చూద్దాం, file10 లో మనకి ఏం డేటా లేదు. అండ్ ఇప్పుడు మనం ఈ డేటాను కాపీ చేసి దీనిలో పెడదాం అండ్ మళ్ళీ మనం ఒకసారి రన్ చేద్దాం. మనం ఫైల్ని కూడా సక్సెస్ఫుల్గా సేవ్ చేయాలి. అండ్ సేవ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. మనకి 561 అని చూపెట్టింది. ఇది మనకి బైట్స్లో ఉంటుంది, అంటే మనకి డేటా ఎలా స్టోర్ అవుతుంది, బైట్స్లో స్టోర్ అవుతుంది. ఆ బైట్స్ మెమొరీని మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఇలా మనం os.path.getSize అనే ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు. os.path.eachdir అనే ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా మనం పేస్ట్ చేసాం, ఆ తర్వాత మనం డైరెక్టరీ పాత్ ని పాస్ చేయాలి. లెట్స్ సే పాత్ ని కాపీ చేసాం అండ్ దీనిలో మనం ఇప్పుడు పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసాం. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. మనకి ఫాల్స్ అని రిటర్న్ చేసింది, ఎందుకంటే మనం పాస్ చేసిన పర్టికులర్ డైరెక్టరీ మన సిస్టంలో లేదు. అండ్ ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ రన్ చేద్దాం. ప్యాకేజ్ దగ్గర ఎస్ పెడదాం అండ్ ఈ పర్టికులర్ డైరెక్టరీ మన సిస్టంలో ఉంది. అండ్ మాడ్యూల్స్ ప్యాకేజెస్ అనేది ఒక పర్టికులర్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ ఒకవేళ మన సిస్టంలో ఉంటేనే అప్పుడు మనకి ట్రూ అని రిటర్న్ చేస్తుంది. సో రన్ చేద్దాం. మనకి ట్రూ అని రిటర్న్ చేసింది. ఇలా మనం పర్టికులర్ డైరెక్టరీని చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం os.path.eachFile అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సింపుల్ గా కాపీ చేసి పేస్ట్ చేసాం అండ్ దీనిలో మనం పర్టికులర్ ఫైల్ పాత్ ని పాస్ చేయాలి. సో సింపుల్ గా మనం దీన్ని కాపీ చేద్దాం అండ్ దీనిలో మనం పేస్ట్ చేద్దాం. అండ్ మనం రైట్ స్లాష్ ని యూజ్ చేసి దీనిలో మనం ఫైల్ నేమ్ ని పాస్ చేయాలి. లెట్స్ సే file1.py, ఎందుకంటే మనకి మాడ్యూల్ ప్యాకేజెస్ లో file1.py అనే ఫైల్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ మీరు దీన్ని చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చెక్ చేద్దాం మనకి ఏం రిటర్న్ చేస్తుందో. మనకి ట్రూ అని రిటర్న్ చేసింది, ఎందుకంటే ఆ పర్టికులర్ ఫైల్ మనకు ఆ ఫోల్డర్ లో ఉంది కాబట్టి. ఇలా మనం పర్టికులర్ ఫైల్ ఉందా లేదని చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం os.remove అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సింపుల్ గా మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం. దీనిలో మనం పర్టికులర్ ఫైల్ నేమ్ ని పాస్ చేయాలి. మన దగ్గర ఆల్రెడీ file1.py అనే ఫైల్ ఉంది కాబట్టి దీన్ని మనం డిలీట్ చేద్దాం అండ్ చూస్తూ డిలీట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ file1.py అనే ఫైల్ రిమూవ్ అయిపోతుంది. మనకి ఏం ఎర్రర్ త్రో చేసింది, ది సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద ఫైల్ స్పెసిఫైడ్ file1.py. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో కూడా చెక్ చేద్దాం. os.getCwd అండ్ ఎంటర్ చేద్దాం. మనం ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాం, కాలేజ్ ఫోల్డర్ అనే ఫోల్డర్ లో ఉన్నాం. అండ్ మనం డిలీట్ చేయాలనుకుంటుంది ఏంటి, file1.py విచ్ ఈజ్ ఇన్ మాడ్యూల్ ప్యాకేజెస్ అనే ఫోల్డర్ లో ఉంది. కానీ మనం file1.py ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. ఇలా మనకి అవ్వదు. ఫస్ట్ మనం కాలేజ్ ఫోల్డర్ నుంచి మాడ్యూల్ ప్యాకేజెస్ అనే ఫోల్డర్ లోకి వచ్చి అప్పుడు మనం file1.py ని డిలీట్ చేయగలం. సో అది ఎలానో కూడా చూద్దాం. సింపుల్ గా మనం os.chdir అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. దీనిలో మనం డబుల్ కోట్స్ ని యూజ్ చేసి 2 డాట్స్ ని యూజ్ చేయాలి. ఇది మనకి ప్రెజెంట్ ఉన్న డైరెక్టరీ నుంచి బ్యాక్ సైడ్ ఉన్న డైరెక్టరీకి రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనం సక్సెస్ఫుల్ గా మాడ్యూల్ ప్యాకేజెస్ కి వచ్చేసాం. సో మనం getCwd కూడా చేద్దాం అండ్ ఎంటర్ చేద్దాం. ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నాం, మాడ్యూల్ ప్యాకేజెస్. అంటే మనం os.chdir అనే ఫంక్షన్ లో డబుల్ డాట్స్ ని యూజ్ చేస్తే మనం ఉన్న ఫోల్డర్ నుంచి బ్యాక్ ఫోల్డర్ కి రావచ్చు. అండ్ మనం సక్సెస్ఫుల్ గా మాడ్యూల్ ప్యాకేజెస్ అనే ఫోల్డర్ కి వచ్చేసాం.
ఇప్పుడు మనం మాడ్యూల్ ప్యాకేజెస్ అనే ఫోల్డర్కి వచ్చేసాం కాబట్టి సింపుల్ గా మనం ఓఎస్ డాట్ రిమూవ్ అండ్ రిమూవ్ లో మనం ఫైల్ నేమ్ ని పాస్ చేద్దాం, విచ్ ఈస్ file1.py అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. మనకి లెఫ్ట్ సైడ్ file1.py అనే ఫైల్ రిమూవ్ అయిపోయింది. ఇలా మనం ఫైల్స్ ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం సక్సెస్ఫుల్ గా ఓఎస్ మాడ్యూల్ లోని ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం, అలానే ప్రాక్టికల్ గా కూడా పెర్ఫామ్ చేసాం అండ్ ఎర్రర్స్ వచ్చేటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.